హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చాంకీ ఎయిర్పోర్ట్లోన సైట్ సీయింగ్స్ ఏమున్నాయి చూద్దాం. అండ్ ఈ వాటర్ ఫాల్స్ది చాలా రీల్స్లో వస్తున్నాయి కదా, సో ఇది కూడా ఎక్కడుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు మేము చాంకీ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఏం చూడడానికంటే జ్యువెల్ చాంకీ చూడటానికని వచ్చాము. పిన్ని వాళ్ళ ఇంట్లోండి ఎయిర్పోర్ట్కి రావడానికి ఒక ½ పడుతుంది. నార్మల్గా అయితే ఎవరికైనా టైం అంటే వేరే ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉండి టైం ఉంటే చూసేయచ్చు 4 అవర్స్లో. బట్ మేము ఎలాగో సింగపూర్లో ఉన్నాం కాబట్టి ఒక 1 డే సపరేట్గా పెట్టుకొని వచ్చి చాంగీ ఎయిర్పోర్ట్ చూడడానికి వచ్చాము. ఇక్కడ జ్యువెల్ చాంగీ అంటే అది వాటర్ ఫాల్స్ టైప్. ఇలాగా మనకి స్క్రీన్స్ మీద బోర్డ్స్ ఉంటాయి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. సో దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మేము వెళ్ళే టైంకి చైనీస్ న్యూ ఇయర్ టైం కాబట్టి సో ఆ థీమ్కి తగ్గట్టుగా థీమ్స్ అన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ స్ట్రోలర్ లాగా ఉంటుంది బేబీస్ కోసము. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మనకి తీసుకోమంటారు. తీసుకొని ఎక్కడైనా డ్రాప్ చేసేయచ్చు మనకు వద్దు అనుకున్నప్పుడు. మీద బేబీ కూర్చుంటారు, కింద మన ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. జ్యువెల్కి వచ్చేసాము. అండ్ అక్కడ థీమ్ కూడా చాలా బాగుంది, ఇలాగా హ్యాంగింగ్స్ థీమ్ ఇవన్నీ. సో ఇంకా థీమ్ మీకు చూపించమని బాబాయ్ చెప్తున్నారు. ఇది కొత్తగా పెట్టారంట, చాలా బాగుంది లైవ్లో. మరి మీకు వీడియోలో ఎలా ఉంది కానీ లైవ్లో చాలా బాగుంది. అండ్ ఇంకా మేము వచ్చేసాము. అండ్ చైనీస్ న్యూ ఇయర్ థీమ్ అన్నాను కాబట్టి ఈ ఇయర్ చైనీస్ న్యూ ఇయర్కి స్నేక్. సో ఇంకా స్నేక్ థీమ్ తోటే అంతా ఉంటుంది. అండ్ ఆ రోజు మాత్రం చాలా జనాలు ఉన్నారు. ఎందుకు అంటే డైనోసార్ డ్యాన్స్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్లీ మేము ఈరోజే వచ్చాము, మాకు కుదిరింది కూడాను. వీలైతే ఇందులో పెడతా, లేదు మీకు కావాలి చూడాలి అని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, సపరేట్గా మీకు వీడియో పెడతాను. అండ్ ఆ రోజు చెప్పాను కదా చాలామంది జనాలు ఉన్నారని. ఇంకా జనాలు చూసారు కదా ఫుల్గా ఉన్నారు. ఇంకా ఇసుకిస్తే రాలదు అంటారు, అలాగ ఉంది. అంటే మనకి తీసుకేస్తే రాలదు, బట్ వాళ్ళకి ఇది కూడా చాలా జనాలు, చాలామంది వెయిటింగ్ ఆ డ్యాన్స్ చూడ్డానికి అని చెప్పి, డైనోసార్ డ్యాన్స్ చూడ్డానికని. అక్కడికి వెళ్ళాక ఇంతమంది జనాలు ఉన్నారు ఏంటి అని కనుక్కుంటే ఇంకా అక్కడ తెలిసింది. అండ్ ఇప్పుడు ఆ జ్యువెల్ది ఉంది కదా, ఇంకా వాటర్ కిందకి వెళ్తుంది కాబట్టి ఇంకా కింద ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఆ ఫుడ్ కోర్ట్స్ కిందకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. బట్ నాకు వీడియో మిస్ అయింది మీకు చూపించడానికి. అండ్ ఇక్కడ మామ అల్లుడు టైం అంటారు కదా, అలాగా వీళ్ళిద్దరూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు మామ దగ్గరికి అల్లుడు చాలా రోజులు రాను రాను అంటే ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు టైం స్పెండ్ చేసుకుంటున్నారు. ఇద్దరు టుగెదర్ ఉన్నారు ఆ రోజు అంతాను. వాళ్ళిద్దరికి గుడ్ టైం లాగా. అండ్ ఇంకా మేము ఎక్కడ స్పాట్ బాగుంటుంది లేజర్ షో చూడ్డానికని చూస్తున్నాము. నార్మల్గా మేము ఇక్కడ లేజర్ షో చూడ్డానికని వచ్చాం. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం మనీ పే చేయక్కర్లేదు. అండ్ ఇది 4 టెర్మినల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి టెర్మినల్ 2 ఐ థింక్ సో. ఇఫ్ ఐ రాంగ్ ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ టెర్మినల్ 4 కూడా వెళ్ళాం, కొత్తగా కట్టారంట టెర్మినల్ 4. ఎండ్ వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అండ్ వాటర్ ఫాల్స్ లాగా పడుతున్న స్క్రీన్ ఉంది కదా, అది కూడా మీకు చూపించాను. దాని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం మాకు 1 అవర్ అయింది. ఎందుకంటే రాంగ్ టెర్మినల్కి వెళ్ళి మళ్ళీ అది సర్చ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాము. అండ్ మా పిన్ని వాళ్ళు కూడా రీల్స్లో చూసారంట. సో ఇంకెందుకు, మేము కూడా ఉన్నామని అందరం ఒకేసారి వెళ్ళొచ్చు అని. అండ్ ఇక్కడ చూసారా బ్యాంబూ ట్రీస్ ఎలా నాటారో. అండ్ ఇక్కడ లిఫ్ట్కి వెళ్ళడానికి చూస్తున్నాము. మా బాబుకి అయితే ఏమో అర్థం కావట్లేదు, ఎక్కడికి తెచ్చారు, ఏం చూపిస్తున్నారు, ఏంటి తిప్పుతున్నారు అనే ఫీలింగ్లో ఉన్నాడు. అండ్ ఈ లిఫ్ట్ కూడా ఫుల్ గ్లాస్తో ఉంది, చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ టాప్ ఫ్లోర్కి వచ్చాము, ఇక్కడ నుండి చూద్దాము అని చెప్పి. అండ్ ఆ రోజు మేము వెళ్ళిన టైం ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం, బట్ అక్కడికి రీచ్ అయినప్పటికీ 7:30 అయ్యింది. అసలు 7:30 లాగా ఉందండి బయట, లేదు కదా 5 o'clock లా ఉంది. ఏం చేస్తాం, వాళ్ళ క్లైమేట్ అలా ఉంటుంది. అండ్ ఫుల్గా చూసారా వాటర్ ఫాల్స్, ఎంత బాగుంది కదా.
అండ్ ఈ వీడియో కూడా చాలా లాంగ్ ఉంటుంది, టెర్మినల్ 4 కూడా వెళ్ళాం కాబట్టి. సో కొత్త టెర్మినల్ కాబట్టి మీరు కూడా చూస్తారని ఇంకా ఒకే వీడియోలోన మీకు పెట్టేశాను లేజర్ షో అండ్ టెర్మినల్ 2. అండ్ మీకు డ్రాగన్ డ్యాన్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నా సింగపూర్ సిరీస్ కూడా ఇంకా అయిపోతుంది. మీకు కానీ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. అండ్ అండ్ నా సింగపూర్ సిరీస్ని కూడా మీరు బాగా లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్పినట్టుగా మామ అల్లుడు టైం చేస్తున్నారు. అండ్ అక్కడ వాటర్ చూసారు కదా, ఇక్కడ మెట్రోస్ కూడా వెళ్తుంటాయి, ఈ ఏరియాలో మెల్లిగా వెళ్తాయి. ఈ మెట్రోస్లో కూడా మనం టెర్మినల్ 1, 2, 3 కూడా వెళ్ళచ్చు, 4కి లేదంట. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మెట్రోలో కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా షో స్టార్ట్ అయ్యే టైం అయింది, సో ఎంజాయ్ ద షో. Same MBS. మారిపోయింది అన్నావు కదా. షో
నచ్చిందని అనుకుంటున్నా. అప్పట్లో షో వేరేలాగా ఉంది అండ్ ఇప్పుడు షో వేరేలాగా ఉంది. ఫుల్గా మార్చేశారు షో కూడా. ఇట్స్ ఓకే, ఎవ్రీ టైం ఒకేలాగా ఉండదు కాబట్టి ఈసారి కూడా షో వేరేలా ఉంది అండ్ చాలా బాగుంది. లైటింగ్స్ ఇవన్నీ మాత్రము ఎవరైనా సింగపూర్ వెళ్తే మాత్రం గోయింగ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆ షో చూసేసాక ఇంకా డ్రాగన్ డ్యాన్స్ కూడా చూసాక ఇంకా డిన్నర్కి వెళ్ళాము. అండ్ సింగపూర్లో ఇప్పుడు ఈ టెడ్డీ ఫేమస్ అయింది కదా, సో ఇంకెళ్ళి అది కూడా కొనుక్కున్నాం. తినేసి ఇంకా మెట్రో అది టెర్మినల్ 4కి వెళ్ళాం బై బస్. బస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ బస్ టైమింగ్స్ ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశాను చూడండి. అండ్ బస్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మనం మనీ పే చేయక్కర్లేదు. ఇది టెర్మినల్ 1 to 4 వెళ్తుంది, అన్ని టెర్మినల్స్కి వెళ్తాయి. సో మీ టైమింగ్ చూసుకోండి. జర్నీ టైమింగ్ వచ్చేసి 9 minutes అండ్ మీకు టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఇలా మీరు చూసుకొని ఇంకా ఫ్రీ బస్సెస్ ఎక్కి ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇలాగా మీరు లేఅవుట్స్ ఉన్నప్పుడు హ్యాపీగా చూసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. అండ్ టెర్మినల్ 4లోకి దిగాము. అండ్ కొత్త టెర్మినల్ ఇది. ఇది కోవిడ్ టైంలో అంట గేమ్ ఏరియా లాగా చేశారంట ఈ టెర్మినల్ని. ఇది కొత్తగా కట్టారు కాబట్టి అప్పటికే కొత్త 1 year కూడా అవ్వలేదంట. సో ఆ టైంలోన దీన్ని పిల్లలకి గేమ్ ఏరియా జోన్ లాగా చేశారంట అప్పుడు. సో పిల్లలకి ఆడుకోవడానికి అవుతుంది కదా అని చెప్పని. అండ్ ఈ టెర్మినల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే కన్నుల పండగలాగా అంటారు చూడండి, అలాగే చాలా బాగుంది టెర్మినల్. అండ్ బస్ సర్వీసెస్ అక్కడ మళ్ళీ ఉంటుంది. మీరు రిటర్న్ బ్యాక్ కూడా వెళ్ళొచ్చు, లేదు పే చేసి కూడా మనం బయటికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ బస్సెస్ కూడా ఇక్కడ ఉంటాయి. సో మీరు చెక్ చేసుకొని వెళ్ళడమే. ఇది కూడా చాలా పెద్దగా ఉంది, 8 గేట్ వరకు ఉంది. చాలా బాగుంది కూడాను. మీకు పిల్లల ఫీడింగ్ రూమ్స్ ఇవి కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, అది కూడా పెడతా. అండ్ జిఎస్టీ రిఫండ్ కూడా ఇక్కడే ఉంటుంది. కొన్ని గూడ్స్కి మనకి రిఫండ్ ఇస్తాడు. సమ్ బిల్ ఉంటుంది ఇంత అమౌంట్ అని చెప్పని. ఆ అమౌంట్ ఆర్ కొన్ని ఐటమ్స్కి రిఫండ్ ఉంటుంది. సో అవి ఇక్కడికి వచ్చి మీరు క్లెయిమ్ చేసుకుంటే మనకి ట్యాక్స్లో సగం ఇస్తారు. సో అలా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు ట్యాక్స్ చూసుకొని. ఇక్కడ స్టార్ బక్స్ కూడా ఉన్నది. అండ్ మాకైతే అసలు ఒక హోటల్లో ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇంక ఇక్కడ స్టార్ బక్స్ అన్నీ అయిపోయాక ఇంకా వాష్రూమ్లోకి వెళ్తే ఇంకా 5 star హోటల్ వాష్రూమ్ లాగా ఉంది. అండ్ ఫీడింగ్ రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకైతే సింగపూర్లో ఫీడింగ్ రూమ్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పలేను, అంత బాగున్నాయి. ఒక హోటల్లో రూమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది నాకైతే. అండ్ ఇక్కడ ఈ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది, కిందకి మీదకి వెళ్తుంది. అండ్ కిందకి మన బయటకు వచ్చేది ఉంటుంది కదా బ్యాగ్, లగేజెస్ బ్యాగ్, ఆ ఏరియా కింద ఇది. ఇంకా చూసారు, ఇది కూడా బయటకు కనబడుతుంది మనకి. అండ్ ఇది వచ్చేసి మొత్తం అరైవల్ ఏరియా ఇది. కానీ మేము అరైవల్ ఏరియా దుక్కుంది అనుకొని వచ్చాము. బట్ ట్విస్ట్ ఇన్ ద స్టోరీ ఏంటి అంటే ఇది అరైవల్ ఏరియాలో లేదంట, డిపార్చర్ ఏరియాలో ఉంది అన్నారు. సో ఇంకా మళ్ళీ వెళ్ళి డిపార్చర్ ఏరియాకి వెళ్ళాము. ఇంకా బస్సు సర్వీస్ ఉంది కాబట్టి ఇంకా బస్ సర్వీస్కి వెళ్ళిపోయాము. అండ్ ఇంకొచ్చాక లిఫ్ట్లో వచ్చి అండ్ డిపార్చర్ సైడ్కి వచ్చి ఇంకా చూసాం. అండ్ ఎంత బాగుందంటే డెకరేషన్ ఐటమ్ పీసెస్ అయితే ఈ చిలక అయితే చాలా బాగుంది. ఇంక ఇవన్నీ టెర్మినల్ 4 అరైవల్ ఏరియాకి వచ్చాము. సారీ, ఇందాక డిపార్చర్ ఏరియాకి వచ్చాము, ఇప్పుడు అరైవల్ ఏరియాకి వచ్చాము. అరైవల్ ఏరియాలో ఉంది అంటే. అండ్ ఇక్కడ నుండి ఇంకా వాక్ చేయాలంట. చాలా వాక్ చేస్తే అప్పుడు వచ్చింది. వాక్ చేస్తే ఇదిగండి అరైవల్ ఏరియాలో 5 నెంబర్ ఉంది కదా, అక్కడ నుండి 6 నెంబర్కి వస్తే ఇదిగండి స్క్రీన్. ఫైనల్లీ మేము కూడా చూసేసాము, ఫొటోస్ అండ్ రీల్స్ తీసుకున్నాము. అండ్ ఆ స్క్రీన్లోన చాలా అంటే చాలా రకాలు వస్తున్నాయి, బట్ టైం పడుతుంది రావడానికి. ఆ స్క్రీన్ కింద వాష్రూమ్. సో మనం పిక్స్ వీడియోస్ తీసుకోవాలంటే కొంచెం కష్టం జనాలు లేకుండా. ఇంకా మేము కూడా అందరం తీసేసుకున్నాం వెయిట్ చేసి. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మాత్రం టైం అయిపోయింది, చాలా టైం పట్టింది. వీడియోస్ పిక్స్ ఇంత దూరం నడిచి వచ్చినప్పుడు ఆ మాత్రం రీల్స్కి వీడియోస్కి తీసుకోకుండా ఉంటామా ఏంటి, తీసుకోవాలి కదా. సో
సో తీసేసుకున్నాము. అండ్ మా తమ్ముడైతే ఎంత ఎక్సైట్ అయ్యాడంటే దీనికోసం చాలా ఎక్సైట్ అయ్యాడు. అండ్ మేము కూడా ఫొటోస్ అండ్ పిక్స్ తీసేసుకున్నాము. అండ్ అమ్మమ్మ, తాతయ్య, పిన్ని వాళ్ళు అందరం తీసేసుకున్నాము. మా చిన్న తమ్ముడు ఎక్సైట్మెంట్ అయినట్టుగా ఎవ్వరు అక్కడ ఎక్సైట్మెంట్ అవ్వలేదు. చిన్న పిల్లలైతే సో మచ్ ఎక్సైట్మెంట్ అవుతారు. అండ్ ఇంకా అవన్నీ తీసేసుకున్నాక ఇంకా బస్ తీసేసుకున్నాం ఇంటికి. ఇంకా అక్కడ నుండి బస్ కోసం ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ బస్ తీసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. మా బుజ్జిపండు కూడా బొజ్జున్నారు, మా వేదాంగ్ బాబు. అండ్ ఇక్కడ మా తమ్ముడు కూడా బాయ్ బాయ్, సీ ఆన్ నెక్స్ట్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నాడు. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. మీకు కానీ నా వ్లాగ్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అండ్ బస్ స్టాప్స్లో ఇలా కూర్చోవచ్చు అని చెప్పాను కదా రాడ్స్ మీద, సో ఇలా హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ మేము 858కి వెళ్తున్నాము. అండ్ ఇంకా అంతే. See you on next video. Bye bye. సారీ, 110 బస్కి వెళ్ళాం, 858కి వెళ్ళలేదు. ఇలా నెంబర్స్ అండ్ రోస్ ఇస్తారు, సో దాన్ని బట్టి మనం వెళ్ళి కూర్చోవచ్చు. అండ్ మనకు కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇంటికి వెళ్ళిపోయాం. ఎంత వెయిట్ చేసినా మా బస్ రాలేదు. అండ్ చూసారా, ఈ టైప్ బస్ అయితే ఇంకా ఆపేశారంట సింగపూర్లో. ఇదే లాస్ట్ బస్. ఫైనల్లీ ఇది కూడా మేము చూసేసాం, ఇంకా ఎక్కలేదు. అప్పట్లో ఎక్కాను కానీ ఇప్పుడైతే ఎక్కలేదు. డబల్ టెక్ బస్ ఎక్కాను. అండ్ మాకు ఆ బస్సు వచ్చింటే బాగుందని ఫీల్ అయ్యాం, బట్ రాలేదు. ఓకే ఫైన్. ఆ బస్సు వెళ్ళిపోయాక మా బస్సు వచ్చింది, ఇంకా ఎక్కేసాం, ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.